అశ్లీలం లేకుండా అశ్లీల ఉద్దేశాలు లేకుండా, అశ్లీలం లేకుండా, అశ్లీల భావాలు లేకుండా దాన్ని పాజిటివ్‌గా జెప్పాలి. ఆ! అలాగే అశ్లీల పదాలు అశ్లీలంగా వాడకుండా, అశ్లీల పదాలు వాడకుండా, వాటిని అశ్లీలంగా వాడకుండా, వాటిని పాజిటివ్‌గా వాడాలి. దాన్ని పాజిటివ్‌గా జెప్పాలి. చెప్తే ఎలా ఉంటుంది? పాజిటివ్ అవుతుంది. ఉద్దేశ్యం గూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి అది తప్పు గాదు. అశ్లీలం అనబడదు. చెడు పడదు. బూతు అనబడదు. తప్పు కాదు. ఎవరు తప్పుపట్టరు గదా! ఇలాగే ఒక ట్రెడిషనల్ కంటెంట్ అయినా అంతే అనమాట. ట్రెడిషనల్ కంటెంట్ ఏదైనా ఉంటది. ఎన్నో లవ్ టిప్స్ ఉండొచ్చు. ఇంకెన్నో ఉంటాయి. లవ్ టిప్స్, లవ్ ప్రపోజ్ టిప్స్ ఇవన్నీ ఉంటాయి గదా! వీటిని గూడా అలాగే తీసుకోకుండా వాటిని మరోలాగా చెప్పండి. అంటే వాటిని ట్రెడిషనల్ అంటారు ఇవన్నీ. ట్రెడిషనల్‌గా తీస్ ట్రెడిషనల్ కాకుండా మరో విధంగా చెప్పండి. అలా అశ్లీలం, అసభ్యం చెప్పమని చెప్పడం లేదు. ట్రెడిషనల్‌గా ఈడున్న ట్రెడిషనల్ కాకుండా దీన్ని మరోలాగా చెప్పండనమాట. ఆ! ఇంకా జనానికి నచ్చేలాగా, ఇష్టమయ్యేలాగా ప్రోత్సహిస్తూ, సపోర్ట్ చేస్తూ, ఆహ్వానిస్తూ, అభివర్ణిస్తూ, అంగీకరిస్తూ, సంతోషపడుతూ, మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ముగ్ధులవుతూ, ముందుకు ప్రోత్సహిస్తూ, ఇలా సపోర్ట్ ఇస్తూ మనం చేయాలనమాట. ఇలా చెప్తూ అందులో ఉన్న పదాలు, అందులో ఉన్న భావాలు, అందులో ఉన్న ఆలోచనలు కాకుండా మీవి వాడండి. అలా అని వ్యతిరేకంగా వాడమని చెప్పటం లేదు. అందులో ఉన్న భావాలనేవి సాంప్రదాయబద్ధమైనవి గదా! వాటిని వాడొద్దని చెప్పటం లేదు. అందులోవి వాడకుండా మీదైన శైలిలో ప్రోత్సాహాన్ని, సాంప్రదాయాన్ని, ఇష్టాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ! ముగ్ధత్వాన్ని వాటినన్ని మీ శైలిలో మీవి చెప్పండి. మీ శైలిలో. చెప్తే అవి కొత్తగా ఉంటాయన్నమాట జనాలకు. అప్పుడు జనం ఇష్టపడతారు. అది మరింత సాంప్రదాయబద్ధంగా, మరింత ఆనందంగా, మరింత సంతోషంగా, మరింత హర్షం వ్యక్తం చేస్తున్నట్టు అప్పుడు ఇంకా బావుంటదన్నమాట కంటెంట్. ఇలా చెప్పాలి. అయితే ట్రెడిషనల్‌ను ట్రెడిషనల్ కాకుండా మళ్ళీ వేరే ట్రెడిషనల్‌గా ఎలా జెప్పాలి అంటే, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు భారతదేశం ఉన్నది. మన వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు. టెర్రరిస్టుల మీద యుద్ధం చేస్తున్నారు. మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇది మన వాళ్ళే గదా! మనం ప్రోత్సహించిందే. అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని మన శైలిలో జై భారత్, జై భారత్ అని అరుస్తాం. జై హింద్. మన సైనికులు గెలవాలి. పాకిస్తాన్ దుష్టులు పోవాలి. మన దేశం గెలవాలి. మన వీర సైనికులకు తిలకం దిద్దాలి. ఆపరేషన్ కగార్ గెలవాలి. మన మహిళల ప్రాణ రక్షణ గెలవాలి. మన సింధూర్ విజయవంతం కావాలి. మనం యుద్ధం చేయాలి. పాకిస్తాన్ మీద దాడి చేయాలి. మన జోలికి రాకుండా చేయాలి. జై భారత్ అంటూ మన దేశభక్తిని చక్కగా చాటుకుంటాం గదా! సో, ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడు లవ్ ఉన్నదనుకో, లవ్ ఆర్టికల్ చదివితే అది పాజిటివ్ ట్రెడిషనలే. దాన్ని మరింత ట్రెడిషనల్‌గా లవ్ పరంగా మీ అభిమానాన్ని, మీ ఇష్టాన్ని, ప్రోత్సాహాన్ని, మీ ఆనందాన్ని, మీ సపోర్ట్‌ని, మీ హర్షాన్ని, మీ వర్ణనను చెప్పండనమాట. ఇలా చెప్పడమట నేను. పాజిటివ్‌ని మళ్ళీ పాజిటివ్‌గా చెప్పడం అంటే ఇదనమాట. ట్రెడిషనల్‌ని మళ్ళీ ట్రెడిషనల్‌గా చెప్పడం అంటే ఇదనమాట. అయితే దీన్ని మీరు ఆర్టికల్ చదివి అయితే విని, చదివి అయితే మీరు చెప్పగలుగుతారు ఉన్నట్టు. కానీ ఇప్పుడు ఎట్లా చెప్పడం ట్రెడిషనల్ మళ్ళీ ట్రెడిషనల్‌గా చెప్పాలంటే మనలో ఆలోచనలు, భావాలు, సంతోషాలు, స్పందనలు, ఆ! అనుకూలమైన స్పందనలు, ఆహ్వానాలు, ప్రోత్సాహాలు, ఇష్టాలు, హర్షం వ్యక్తం చేయడం ఉంటది గదా! అవన్నీ భావాలను, ఆ స్పందనలు ఎలా తెలియజేయాలి? దానికో భాష కావాలి. అది ఎలా చెప్పాలి? అలా చెప్పడానికంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద ఏడంతస్తుల బంగ్లా ఉన్నది. ఏడంతస్తుల బంగ్లాను ఒకేసారి కడతామా? ఏడంతస్తుల బంగ్లాని తెచ్చి పెడతారా? ఒకేసారి కళ్ళు మూసి తెరిచేలాగా కడతారా? కట్టరు. దానికి ఏ ఏడంతస్తుల బంగ్లా కట్టాలంటే 7 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. అలాగే 10,000 మంది కూలీలు కావచ్చు, 10,00,000 ఇటుకలు కావచ్చు. ఒక్కొక్కటి పెట్టుకుంటే 10,00,000 ఈ ఇటుకలు, 20,00,000 ఇటుకలు పెడతారు. అంతేగాని ఒకేసారి 20,00,000 ఇటుకలు అన్నీ గోడ తీసుకొచ్చి ఆడ పెట్టిండ్రా? పెట్టలేదు. ఒకేసారి మేడ కట్టలేదు కదా! ఇంత తతంగం ఉంటది కదా! అగో అట్లా మీరు విషయాన్ని ఒకేసారి చెప్పకండి. అది చిన్న విషయం అయినా సరే, చిన్న పదమైనా సరే, ఒకేసారి విషయాన్ని చెప్పకండి. ఒక్కొక్క ఇటుక పెడితే పెద్ద బంగ్లా అయింది. నా ఎంతోమంది కూలీలు కలిస్తే బంగ్లా అయింది. ఒకటే కూలి కట్టిండా ఒకటేసారి? కట్టలేదుగా. అట్లా ఒకేసారి చెప్పకండి. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా చెప్పొద్దు. చెప్పకుండా ఒక్క కిటిక పెడితే పెద్ద బంగ్లా అయినట్టు మీరు ఒక్కొక్క విషయం కొంచెం విషయం చెప్తుంటే మీరు చెప్పదలుచుకున్న విషయం ఓ ఏడంతస్తుల బంగ్లా ఎలా అయితే అయిందో మీరు చెప్పదలుచుకున్న విషయం అనేది పెద్ద విషయం అయిద్ది. అప్పుడు పెద్ద ఆర్టికల్ అయిద్ది. అట్లనమాట. అంతేగాని డైరెక్ట్ రాయకండి. పెడుతుంటే అది ఏర్పడాలి. బంగ్లా ఎలా అయితే ఏర్పడుతదో అలా విషయం ఏర్పడుతుంది. అది పెద్ద ఆర్టికల్ అవుతుంది. అట్లా. మీరు ఒక విషయం చిన్న ఒక్కొక్క అడుగుగా చెప్తూ పోండి. అది పెద్ద ఆర్టికల్ అయిద్ది. అంతేగాని డైరెక్ట్ చెప్పొద్దు. చిన్న విషయమైనా సరే డైరెక్ట్ చెప్పొద్దు. ఇప్పుడు నడుస్తుంటే ఏమైద్దండి? హైదరాబాద్ వస్తది. కానీ డైరెక్ట్ హైదరాబాద్ పోతావా? పోవు. అలాగే మనం నడుస్తూ ఉంటే మాకు తెలియకుండానే అచ్చులు పడతాయి. అవన్నీ పెద్దగా అయితాయి చూసినావా? దానికి కావాలని ఎయ్యం కదా! అట్లా.
చెప్తుండండి. ఒక చిన్న అడుగు విషయం చెప్తూ ఉంటే పెద్దగా అయిద్దనమాట అది. అట్లా చెప్పాలనమాట. మీ మనసులోని ఆలోచన. ఉదాహరణకి మనం సినిమాకి పోతాం. పోతే వాళ్ళు స్టోరీ చెప్పరాడ సినిమా. స్టార్టింగ్ ఎండింగ్ వరకు స్టోరీ చెప్పరు. జరుగుతా అంటే మనం చూస్తా ఉంటే మనకు తెలుస్తా ఉంటది. అంతే తప్ప చెప్పడం అనేది ఉండదు. చూసినావా అక్కడ జరుగుతా అంటే మనం చూస్తా ఉంటాం. చూస్తా అంటే తప్పెవరిది, రైట్ ఎవడిది, దొంగ ఎవడు, దొరెవడు మనకు అర్థమైతా ఉంటది. మనకు తెలుస్తా ఉంటది. వాళ్ళు చెప్పరు నేరుగా. చూసావా? అట్లా అన్నట్టు. రాయడం అంటే ఇలా ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇటుక పెడుతూ ఉంటే ఆడియన్స్‌కి అదొక ఆర్టికల్ లాగా తెలుస్తా ఉంటది. అర్థమైతదనమాట. అట్లా చెప్పాలనమాట. ఒక్కొక్క ఇటుక బేస్తుంటే విషయం చెప్తూ ఉంటే పెద్ద బిల్డింగ్ ఏర్పడతదనమాట. అంతేగాని బిల్డింగ్‌నే కట్టొద్దు. ఒక్కొక్క ఇటుక బేస్తా అంటే బిల్డింగ్ ఏర్పడతదంట. అలా ఏర్పడాలి విషయం. ఆ! అలా చిన్నగా చెప్పాలి తప్ప డైరెక్ట్ చెప్పొద్దు. చిన్న ముక్కలు పేరుస్తున్నట్టుగా ఉండాలి. అదే పెద్దగా అయిద్దనమాట. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సినిమా ఉన్నది. సినిమా ఇప్పుడు పరీక్ష ఉన్నది. పరీక్ష ముందే పేపర్ అవుట్ అయితే వాడిగ రాసుడే ఉంటది. వాడు పరీక్ష పెట్టినట్టే ఉంటది. దాన్ని పరీక్షలు అంటారు. ముందే పేపర్ అవుట్ అయింది. వాడు పరీక్ష పెట్టుడేంది, వీడు రాసుడేంది. ఏముండదు. ఏమేమి వస్తాయో అవి చూసుకొని అంతవరకే చదువుతాడు. అవే రాస్తాడు. అదే వాడు ఏ ప్రశ్నలు ఇస్తాడో తెలవకుండా వాడు బుక్కంతా చదువుకొని పోతాడు. అగో ఈ పరీక్ష ఇది ఇత్తడో తెలవదు. అది ఇత్తడో తెలవదు. అది ఇత్తడో తెలవదు. వాడు బుక్ అంతా చదువుతాడు కదా! అగో అట్లా అన్నమాట. మీరు ముందే వాళ్ళకు చెప్పొద్దనమాట. చెప్పొద్దు. వాళ్ళకు తెలవాలి. అప్పుడే నీది చివరి దాకా చూస్తాడు వీడియో. అట్లా అనమాట గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న అడుగు కూడా చెప్పొద్దు. వాళ్ళకు తెలిసేలాగా చేస్తూ ఉండాలనమాట. అంటే ఒక పజిల్ లాగా. పజిల్ ఇస్తే మనకు వాడు చెప్తాడా ఆన్సర్ తెలిసేలాగా చెప్పడు. ఆ! మరి మనకు తెలియదు. కాబట్టి కదా ఇలా చెప్పిండు వీడు, ఇలా చెప్పిండా, అలా చెప్పిండా అని ఆలోచిస్తుంటాం. వాడు చెప్తాడు ఇట్లా కొడితే మీకు 30 వస్తది. అని చెప్తాడు. కానీ అది ఎలా కూడాలి? ఈ 4 అంకెలో 30 ఎట్లొస్తది? ఎట్నుంచి కూడాలి? అని మనకు ఒక పజిల్ ఉంటది. ఎంతకు రాదు చూసినావా? అప్పుడు చాలా ఆలోచిస్తాం కదా! అట్లా అన్నట్టు. సినిమా అనేది డైరెక్ట్ చెప్పరు సినిమాని గాని, కథ గాని, చిన్న పదం గాని డైరెక్ట్ చెప్పరు దాని గురించి. జనం ఆలోచిస్తా అంటే వానికి తెలిసేలాగా చేస్తాడు. వాడు తెలుసుకునేలాగా చేస్తారనమాట. అలా చెప్తారు. వాడు తెలుసుకునేలాగా చెప్తా అంటారు. తెలుసుకునేలాగా చేస్తూ ఉంటారనమాట. అలా ఒక్కొక్క ఇటుకలాగా పెడితే పెద్ద ఆర్టికల్ అయిద్దనమాట. అది రాసే విధానం. ఇలా రాయండి.